friends, good evening to everyone. This is your trading master, friends. ఫ్రెండ్స్ ఏంటంటే నేను అన్ఫార్చునేట్గా నేను అనాలిసిస్ చేయలేదు. ప్రతిరోజు అనాలిసిస్ చేస్తున్నాను. నిన్న శుక్రవారం రోజుకి నేను అనాలిసిస్ చేసి నేను వీడియో పెట్టలేదు. కానీ జనవరి 1st మాత్రం నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా 2024వ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, దీంట్లో మార్కెట్లో డబ్బులు సంపాదించాలి, మీకు కూడా ఒక మంచి పొజిషన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ న్యూ ఇయర్ లోపల నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు, వాచ్ టైం కూడా పెరిగింది, ఇన్వెస్టర్స్ కూడా నాకు ఎంతోమంది వచ్చారు. అది కేవలం మీరు ఇచ్చినటువంటి నాకు సపోర్టే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈరోజు అదే కాకుండా న్యూ ఇయర్లో ఇంకో కొత్త ప్లేలిస్ట్, స్టాక్ మార్కెట్లో బేసిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి, చార్టింగ్ సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి చేద్దామని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. రోజుకు 5 వీడియోస్ చేస్తున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రేపటి ఇంట్రాడే స్టాక్స్, 3 బుల్లిష్ క్యాండిల్ స్ట్రాటజీ, 3 బెరిష్ క్యాండిల్ స్ట్రాటజీ అండ్ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ స్ట్రాటజీ, దాని మీద వీడియోస్ చేస్తున్నాను. తర్వాత చెప్పినటువంటి ఇంట్రాడే స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయ్యాన్న విషయం మీద కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి రోజుకు 5 వీడియోస్ అవుతున్నాయి. అవి కూడా ఇంకొక 7 వీడియోస్, అంటే డైలీ ఒక కన్సిస్టెంట్గా ఒక 5 to 6 వీడియోస్ చేయాలనే ఉద్దేశంలో నేను మీకు ప్రాపర్గా దీని మీద నాలెడ్జ్ అందించాలని, దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీకు అందించాలని మంచి నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. అనాలిసిస్లోకి వెళితే ఫ్రెండ్స్, న్యూ ఇయర్లో ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా ట్రేడింగ్లో డబ్బులు ఎవరు పోగొట్టుకోకూడదు. మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లాభాల్లో ఉండాలి, లాభాల్లో వాళ్ళు ప్రాఫిట్ని ఉండాలి. నష్టాలు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నష్టాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, నష్టాలైపోయినటువంటి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ మీద అసలు అనుభవం లేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందులో బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనది ఎవ్రీడే అనాలిసిస్ కాబట్టి, ప్రతి ఒక్క రోజు దీంట్లో అనాలిసిస్ ఉంటుంది కాబట్టి, దీనికి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు దీన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి ఇక మీకు ఒక మార్గమే లేదు, ఖచ్చితంగా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అనాలిసిస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేనేం చెప్పానంటే, ఇది ఒక ట్రెండ్ లైన్, దీంట్లో ప్యారలల్ లైన్స్ కూడా గీయొచ్చు. ఓకేనా, ఇదిగో ప్యారలల్ లైన్స్. దీనికి ఒక్క నిమిషం, ఇక్కడ దాన్ని టచ్ చేస్తూ గీయాలి. ఫ్రెండ్స్, నేనేం చెప్పానంటే, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసి దీని కింద ట్రేడ్ అవుతుందో, ఇక మార్కెట్ అనేటువంటిది ఇక కిందకే వస్తుంది అని చెప్పేసి నేను చెప్పి ఉన్నాను. ఇక మార్కెట్ మీరు కిందకే వస్తుంది. రేపొద్దున కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రం, ఒకవేళ కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇక హెవీగా బ్రేక్ చేసుకుంటూ హెవీగా ఫాస్ట్ మూమెంట్ పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కానీ ఇది బ్రేక్ చేయకుండా ఎక్కడెక్కడే కన్సాలిడేషన్ అయిందంటే మాత్రం ఇక కొత్త సంవత్సరంలో కూడా ఇక మార్కెట్ అనేటువంటిది కిందకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇది ఈ 2023 సంవత్సరం వరకు దానికి తగిన విధంగానే మార్కెట్ అనేటువంటిది పైకి వచ్చింది. ఇన్వెస్టర్స్ కూడా బాగా వచ్చారు. చూడండి, 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు కాడి నుంచి పూర్తి స్థాయిలో పైకి వచ్చింది మార్కెట్ నిఫ్టీ, చూసారా. తర్వాత ఇక ఇది కిందకి ఇంతవరకు వచ్చినటువంటిది ప్రాఫిట్ అనేటువంటిది బుకింగ్ అనేది జరగాల. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిందో, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినప్పటి కాడి నుంచి ఇక ప్రాఫిట్ బుకింగ్ లాగా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఈ లెవెల్ని కానీ క్రాస్ చేసిందంటే ఇక్కడ మరలా రిట్రేస్మెంట్ జరిగి మరలా కిందకు వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కిందనే ఉండాలి. లేదు పైకి వెళ్ళిపోయిందంటే గ్యాప్ అప్ అయిపోయి దాని ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయిందంటే ఒకవేళ కిందకు వచ్చినా మరలా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? తర్వాత డే టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం దీని పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని. చూడండి, మన స్టాక్ ఎప్పుడైనా సరే, మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా సరే ఒక హెడ్ అండ్ షోల్డరు, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఇదిగో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసింది. చూడు, హై కొట్టేసింది బాగా. ఇక కిందకు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి దీంట్లో చూస్తే, డే టైం ఫ్రేమ్లో చూస్తే. సో 15 మినిట్స్ టైంలో మనం ఎప్పుడు అనాలిసిస్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు దాన్ని చూస్తే దాని పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు దాని లెవెల్స్కి ఇద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒక లెవెల్కి ఇద్దాము. ఈ లెవెల్కి గ్రీన్ కలర్ పెట్టుకుందాం, ఎందుకంటే సపోర్ట్ కదా. తర్వాత ఇది ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు, ఇదిగో ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు ఇది రిట్రేస్మెంట్ మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్కి వస్తుంది. ఇలా బ్రేక్ చేసి మళ్ళీ అలా పైకి వెళ్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దీని యొక్క లెవెల్స్ యొక్క పాయింట్స్ మనము చేద్దాం. దీని యొక్క ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, తర్వాత దీని యొక్క పాయింట్, దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఇది. తర్వాత దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఇది. అదిగోండి, దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఇది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీని యొక్క నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాము. ఒకటే పాయింట్, దీన్ని క్రాస్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. దీన్ని క్రాస్ చేయలేదంటే కిందకు వస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి. మెయిన్ లెవెల్ మాత్రం 21,592, ఇది మెయిన్ లెవెల్గా పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ట్రెండ్ లైన్ ఇక కిందకే వస్తుందని అర్థం. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్యాంక్ నిఫ్టీని కూడా ఇది ఏం చేసింది చూడండి, బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ట్రెండ్ లైన్ ఇక పైకి పోవట్లేదు కాబట్టి ఇదిగో ఈ ట్రెండ్ లైన్ ఇట్లా బ్రేక్ చేసిందంటే పైకి వెళ్ళిపోద్ది. బ్రేక్ చేయకుండా మళ్ళీ దీని కిందకి ఇది కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసింది, ఇంక కిందకు వచ్చేస్తుంది. ఇలా కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా లాభాల్లోనే ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి దాని యొక్క లెవెల్, నెక్స్ట్ లెవెల్ చూపిస్తాను. ఇదిగో నెక్స్ట్ లెవెల్, ఇదిగో ఈ లెవెల్. తర్వాత నెక్స్ట్ లెవెల్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో ఇదిగో. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఇదిగో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ లెవెల్. దీనికి నెక్స్ట్ లెవెల్ ఇది, దీనికి నెక్స్ట్ లెవెల్. అర్థమైందా? ఇది లాస్ట్ లెవెల్. అక్కడ దాకా వచ్చే ఇక కిందకి పోవాల్సింది మార్కెట్. ఎక్స్ట్రా అండి. ఇదిగో దానికి ఒక నెక్స్ట్ లెవెల్స్ తీసుకుంటా వద్దాం. అదవుతుందా? వీటిని నోట్ చేసుకోండి, వీటిని పాయింట్అవుట్ చేయండి. ఫస్ట్ దాని పైన లెవెల్ క్రాస్ చేసిందంటే కింద లెవెల్కి వచ్చేస్తుంది. అదవుతుందా? చూడండి, కాల్ ఆప్షన్ కొనాలా, పుట్ ఆప్షన్ కొనాలి, అదే విషయం. ఈ లెవెల్స్ని బట్టి మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, రేపు మండే రోజున మా స్టాక్ మార్కెట్ హాలిడే లేదండి. సో దాని కారణంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందంటే మీరు పైకి ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయకుండా ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగిందంటే మాత్రం ఇక్కడిక్కడే ఇలాగే కన్సాలిడేట్ జరిగిందంటే కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చి మరలా పైకి వెళ్ళిపోతుంది. అది పరిస్థితి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి మంచిగా దీన్ని ట్రేడ్ చేయండి. ఎవరు నష్టపోవద్దు ఫ్రెండ్స్. ఇవే కాదు, మన ఛానల్లో రేపటికి మండే రోజుకి ఇంట్రాడే స్టాక్స్ పొజిషనల్గా ఏ స్టాక్స్ని అయితే మీరు కొంటే డబ్బులు వస్తాయనే విషయం మీద నేను పొజిషనల్ స్టాక్స్ తీసుకుంటున్నాను. డెలివరీ ట్రేడ్స్ ఒక 1 వీక్, ఒక 4 days నుంచి 1 వీక్ వరకు హోల్డ్ చేయగలిగే స్టాక్స్ను కూడా నేను చెప్తాను. తర్వాత టెక్నికల్ స్ట్రాటజీ బిల్డింగ్ స్టాక్స్ చెప్తాను. అన్ని చెప్తాను. వాటిని మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు మంచి లాభాలు ఆర్జించాలని నేను మనస్ఫూర్తిగా ఈ నూతన సంవత్సరంలో మీరందరూ లాభాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ని, ఈ అనాలిసిస్ అంతా కూడా మీ చేతులు పెట్టుకోండి. దీన్ని స్నాప్షాట్ తీసుకొని మీ దగ్గర అనాలిసిస్ అంతా కూడా
రేపొద్దున ట్రేడ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.